హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే పుష్ప 2 పార్ట్ ఎన్ని మూవీలు రిలీజ్ అవబోతున్నాయి ఆగస్ట్ 15 అయితే చూసుకున్నాం. మనమైతే ఫస్ట్ మన అందరికీ తెలిసిందే, ఆగస్ట్ 15 పుష్ప ద రూల్ అని మూవీ రిలీజ్ అవుతుంది. మన అందరికీ తెలుసు. ఆ మూవీకి ఇప్పుడే మంచి హైప్ ఉందని మన అందరికీ తెలుసు. ఎందుకంటే మన పుష్ప 1 ఎంత సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అయింది. నార్త్ సైడ్ కానీ మొత్తం ప్యాన్ వరల్డ్ మనకి అదంతా ఒక రేంజ్ అయితే వెళ్ళిపోయింది. దాంతోపాటు మనకి ఇప్పుడు ఆగస్ట్ 15 అయితే సింగం 2 అని ప్యాన్ ఇండియా ఒక మూవీ వస్తుంది భయ్య. మనకైతే ఇది వస్తే మనకి నార్త్ సైడ్ కొంచెం దెబ్బ అనుకోవచ్చు. ఎందుకంటే నార్త్ మూవీ కదా అది, అందుకని మనకు కొంచెం దెబ్బ అనుకోవచ్చు. అదే అదనుకుంటే ఇంకొక మూవీ వస్తుంది సింగం ఎగైన్ అని. ఇదైతే ప్యాన్ ఇండియా మూవీ అయితే కాదు, హిందీ ఒకటే కానీ నార్త్ లో మనకి ఇబ్బంది అవుతుంది కదా. దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే దేవరా, మనకి దేవరా చూసినట్లయితే ఏప్రిల్ నుంచి పోస్ట్ పోన్ అయిపోయిందని తెలుసు. కానీ దేవరా వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు, ఆగస్ట్ 15 లాంచ్ చేద్దామని చూస్తున్నారు మూవీని. ఆగస్ట్ 15 లాంచ్ చేస్తే మనకు అప్పుడు ఇంకా డెబ్బై అయిపోతున్నాయి. 2 మూవీస్ వస్తున్నాయి మన సౌత్ నుంచినే. అదే అనుకుంటే మనకు ఇండియన్ 2 వస్తుంది. ఇండియన్ 2 ఎప్పుడో రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ ఇండియన్ 2 ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఆగస్ట్ 15 కదువున. దాని తర్వాత తలైవర్ 170 మనకి జైలర్తో హిట్ రావడంతో వాళ్ళు ఒక రిపబ్లిక్ డే హిట్ అయింది కాబట్టి తను ఇప్పుడు ఇండిపెండెన్స్ డే లాంచ్ చేద్దామని చూస్తున్నారు తలైవర్ 170 కూడా. అది వస్తే మనకి ఇంకా మన తమిళ్లో అక్కడంతా ఇబ్బంది అయిపోతుంది. దాని తర్వాత మనకు సరిపోదా శనివారం నాని గారిది వస్తుంది కదా. మన నాని గారిది లాస్ట్ 2 మూవీస్ చూసుకున్నట్లయితే హిట్ అయినాయి మనకి. దాని తర్వాత అయితే చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ కూడా వస్తుంది. ప్రాజెక్ట్ అంటే కలికి మూవీ కూడా మనం అనుకోవచ్చు మార్చి ఏప్రిల్లో ఉంటుంది. అనౌన్స్ చేయలేదని మనకి అనౌన్స్ చేసి దాని తర్వాత ప్రమోషన్ చేసి అన్ని చేయటానికైతే మనకు అది కూడా 90% వచ్చే అవకాశం ఉన్నాయంటే మనకి ఆగస్ట్ 15కే. ఎందుకంటే మనకు ఆగస్ట్ 15 నుంచి ఆల్మోస్ట్ 5 డేస్ అయితే ఖాళీగా ఉంటుంది. ఆ డేస్ లో కలెక్షన్ రాబట్టని అనుకుంటున్నారు. ఇలాగైతే పుష్ప కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, నాని గారి మూవీ వస్తే పుష్పకనే పెద్దగా అయితే ఏమీ లేక నాని గారి మూవీ అంటే అవును భయం ఏమీ లేదు. ఆగస్ట్ 15 నుంచి మనకి పుష్ప పోస్ట్ పోన్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని వల్లనే నాని గారి మూవీ కానీ మన ఎన్టీఆర్ మూవీ కానీ ఇన్ని మూవీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుష్ప అయితే 90% పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చింటే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని లైక్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలో కామెంట్ చేయండి. నేనైతే వీడియో మీకు చేస్తాను. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.